కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. చదవబడిన లేఖన భాగము మరొక మారు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చదవబడిన లేఖన భాగము ఈ విధంగా సెలవిస్తుంది. నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించువాడును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గ్రహించి పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మనము నమ్మిన దేవుడు ఎటువంటి వాడు? మనము నమ్మిన దేవుడు ఎటువంటి వాడు? అంశం ఏమిటంటే మన దేవుడు ఎటువంటి వాడు? అంశం ఏమిటి? మన దేవుడు ఎటువంటి వాడు? మనము నమ్మిన దేవుడు ఎటువంటి వాడు? ప్రభునందు ప్రేమైన వాట్ల మనము ఆరాధించే దేవుడు ఎటువంటి వాడు? ఎలాంటి వాడు? ప్రేమైన వాట్ల ఆయన గమనించండి, ఎటువంటి మనస్తత్వము కలిగిన వాడు అనేదే దీని యొక్క అర్థం. నేను ఎటువంటి వాడినో, కుటుంబంలో అంటాడు నేను ఎలాంటి దాన్ని, నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా అంటే దాని అర్థం ఏమిటంటే, నేను ఎలాంటి వాడిని, ఎటువంటి వాడిని అంటే నా అందం గురించి నీకు తెలియదా అనేది కాదు, నా ఎత్తు గురించి నా బలం గురించి నీకు తెలియదా అనేది కాదు, నా మనస్తత్వం ఎటువంటిదో నీకు తెలియదా, నా మనస్తత్వం ఎటువంటిదో నీకు తెలియదా? ప్రభునందు ప్రేమైన వారలారా, ఇంకా గ్రహించకుండా ఉన్నావా? ఇంకా తెలుసుకోకుండా ఉన్నావా? ప్రభునందు ప్రేమైన వారలారా, ఎలాంటి వాడో దేవుడు, మనము నమ్మిన దేవుడు ఎలాంటి వాడో పరిశీలనగా తెలుసుకోవాలి. అదే ప్రాముఖ్యం. ప్రభునందు ప్రేమైన వారలారా, గమనించండి, లోకములో ఏదేదో చేసి అతిశయించడం కాదు. లోకములో ఏదేదో చేసి అతిశయించడం కాదు, గర్వించడం కాదు. మనం ఆరాధించే దేవుడు ఆయన ఎవరో, ఎలాంటి వాడో గ్రహించి తెలుసుకోవాలి. అలా గ్రహించి తెలుసుకుంటే మన జీవితము, ప్రభునందు ప్రేమైన వారలారా, మన జీవిత విధానమే మారిపోతుంది. మనం ఆరాధించే దేవుడు, మనము నమ్మిన దేవుడు ఎటువంటి వాడో, ఎలాంటి వాడో మనము గ్రహించి పరిశీలనగా తెలుసుకుంటే మన జీవిత విధానమే ఏమవుతుంది? మారిపోతుంది. ప్రేమైన వారలారా, జీవిత విధానమే మారిపోతుంది. అట్టి వాటిలో నేను ఆనందించువాడును అంటాడు. అలా దేవుణ్ణి మనము గ్రహించి పరిశీలనగా తెలుసుకుంటే దేవుడు ఏమవుతాడంట? ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, గంతులు వేస్తాడు. ప్రేమైన వారలారా, గమనించి ఆయన ఎటువంటి వాడో, ఆయన ఎవరో, ఎలాంటి వాడో ఆయన మాటల్లోనే, ఎవరి మాటల్లో? ఆయన మాటల్లోనే మనము విన్నట్లయితే, తెలుసుకున్నట్లయితే ఒక 5 విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను. త్వరగా నోట్ చేసుకోండి. ఆ తర్వాత మీరే జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. త్వరగా నోట్ చేసుకోనండి. ఒక 5 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం ఒకరు చదవాలి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు,
వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? చాలు. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎవరంటున్నారు ఈ మాట? దేవుడే. ఎవరు? దేవుడు అంటున్నాడు. ఏమని? నేను తండ్రిని కానా. దాని అర్థం ఏమిటి? నేను తండ్రి అని ఆయన మాటల్లో ఆయనే చెబుతున్నాడు. రెండవదిగా యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయన అంటున్నాడు నేను కాపరిని అంటున్నాడు. మొదటిగా ఆయన ఏమన్నాడు? నేను తండ్రిని. రెండవదిగా నేను కాపరిని. మూడవదిగా చూడండి, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నేను మీ యజమానుడను. నేను మీ యజమానుడను. నేను మీ తండ్రిని. నేను మీ కాపరిని. నేను మీ యజమానుడను. ప్రేమైన వారులారా, నాలుగవదిగా జకరియా గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. జకరియా గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. ఆయన అంటున్నాడు సంరక్షకుడు. ఎవరంట ఆయన? చెప్పండి. సంరక్షకుడు. ఆయన మీ తండ్రిని, మీ కాపరిని, మీ యజమానుడను, మీ సంరక్షకుడను. సంరక్షకుడను. ఐదవదిగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 32వ వచనం. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసి కొనిరి. చాలు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నేను ఏమంటున్నాడు? పెనిమిటిని. పెనిమిటి అంటే భర్త. పెనిమిటి అంటే అర్థం ఏమిటి? భర్త. కాబట్టి ఈ 5 విషయాలను మనం ధ్యానం చేస్తే ఈ వారంలో ముగించవచ్చును, ముగించకపోవచ్చును. 2వ భాగం ఉండొచ్చును, లేకపోతే 3వ భాగం కూడా ఉండవచ్చును. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ఆశ ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వారులారా, నా ప్రజలు నన్ను గూర్చి తెలుసుకోవాలి. నా ప్రజలు నన్ను గూర్చి తెలుసుకోవాలంటే నేను ఎటువంటి వాడును వాళ్ళు గ్రహించాలి. నేను ఎటువంటి వాళ్ళను పరిశీలనగా తెలుసుకోవాలి. అలా గ్రహించి పరిశీలనగా తెలుసుకుంటే వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఎలా ఉండాలనో, ఎలా నడుచుకోవాలనో వారికి తెలుస్తుంది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అట్టి వాటిలో నేను ఆనందించువాడనై ఉన్నాను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుడు అన్నాడు మొదటిగా ఏమిటి? నేను తండ్రిని. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా. దేవుని నామమున స్తుతి కలుగును గాక.
హల్లెలూయా. ఇశ్రాయేలునకు అనే చోట ఏం చేయాలా? నీ పేరు పెట్టుకొని చదువుకుంటే, నా పేరు పెట్టుకొని చదివితే దేవుడు మాతో, నీతో, నాతో, మనతో అంటున్నాడు, నేను మధుబాబుకు నేను చెప్పండి తండ్రిని కానా. ప్రతి ఒక్కరు మీ పేరు పెట్టుకున్న మాటనండి. ఇశ్రాయేలునకు నేను తండ్రిని. అక్కడ దేవుడు ఎవరితో అంటే మనతోనే మాట్లాడుచున్నాడు. నేను తండ్రిని కానా. ఆయన మన తండ్రి. ఆయన మన తండ్రి. ఆయన ఎటువంటి తండ్రో తెలిసిన? మంచి తండ్రి. ఆయన ఎటువంటి తండ్రి? ఆయన పరలోకపు తండ్రి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. హల్లెలూయా. గట్టిగా స్తుతించండి. హల్లెలూయా. ఆయన మన పరలోకపు తండ్రి. ఏ తండ్రి అంటే ఆయన? పరలోకపు తండ్రి. చెప్పాలి, ఏ తండ్రి అయినా? పరలోకపు తండ్రి. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 10-11 వచనములు. మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయన మంచి తండ్రి. ఎవరైనా నోళ్ళు పెకలించండి. ఎవరైనా గట్టిగా, ఎవరైనా మంచి తండ్రి. మై ఫాదర్ ఇస్ వెరీ గుడ్. ఎవరైనా మంచి తండ్రి, మంచి ఈవులనిచ్చే తండ్రి. ఆయన పరలోకపు తండ్రి, ఆయన మంచి తండ్రి, మంచి ఈవులను ఇచ్చే తండ్రి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎవరంట ఆయన? ఆయన పరలోకపు తండ్రి, ఆయన మంచి తండ్రి, ఆయన మంచి ఈవులనిచ్చే తండ్రి, ఆయన నిత్యము ఉండే తండ్రి. ఆయన తాత్కాలిక తండ్రి కాదు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ తాత్కాలిక తండ్రే. నేనైనా ఎవరైనా కూడా తాత్కాలికమైనటువంటి తండ్రులే. కానీ ఆయన ఎవరంట? నిత్యము ఉండే తండ్రి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆ తండ్రి అంటున్నాడు, నేను ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? నేను పరలోకపు తండ్రిని కానా? నేను మంచి తండ్రిని కానా? నేను మంచి ఈవులనిచ్చే తండ్రిని కానా? నేను నిత్యము ఉండే తండ్రిని కానా? ప్రభునందు ప్రేమైన వారులారా, గమనించండి. ఈ లోకములో ప్రతి తండ్రి తాత్కాలికమైన తండ్రి. ప్రతి తండ్రి తాత్కాలికమైన తండ్రి. ఈ తండ్రుల గురించి దేవుడు అన్నాడు, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రేమైన వారులారా, ఈ పరలోకపు తండ్రి, ఈ మంచి తండ్రి, ఈ మంచి ఈవులనిచ్చే తండ్రి, ఈ నిత్యుడగు తండ్రి అడిగే ప్రశ్న ఒకటి ఉంది. అదేమిటో తెలుసునా? మలాకి గ్రంథము 1వ అధ్యాయము. మలాకి గ్రంథము 1వ అధ్యాయము
6వ వచనం. కుమారుడు ఆ. తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా. ఆ. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, ఆ. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? దేవుని నామమును స్తుతి కలుగును గాక. ఆయన మనందరినీ సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను తండ్రినైతే నన్ను ఘనపరుచువాడు ఎక్కడ? ప్రేమైన వారులారా, ఈ లోకంలో ఒకడు తన సెల్ ఫోన్ యొక్క స్టేటస్లో ఈ విధంగా పెట్టాడంట. ఏమని అంటే, ఐ హ్యావ్ ఎ హీరో, ఐ కాల్ హిమ్ డాడ్. ఏమన్నాడంట? ఐ హ్యావ్ ఎ హీరో, ఐ కాల్ హిమ్ డాడ్. అంటే నేను ఒక హీరోను కలిగి ఉన్నా, నేను నన్ను ఏమని పిలుస్తానో తెలిసినా? డాడ్, నానా అని పిలుస్తా. దాని అర్థం ఏమిటి? మా నాయన నాకు హీరో. ఆ రోజు ఏ సెల్ ఫోన్ చూసినా మోగిపోతుంది, ఏ సెల్ ఫోన్ స్టేటస్లు చూసినా కదా మోగిపోతుంది. దేని గురించి? ఫాదర్స్ డే. ఏ డే అంట? ఫాదర్స్ డే. ఇది ఒక సహోదరి నిర్ణయం అంట. ఇది అమెరికా ప్రాంతంలో మందిరానికి వచ్చేటటువంటి ఒక సహోదరి, పాస్టర్ గారు రేపు ఆదివారము ఫాదర్స్ డేగా ప్రకటించవా? ఏమ్మా? ఆ రోజు మా తండ్రి యొక్క జన్మదినము. మా తండ్రి నా కోసము త్యాగమైపోయాడు, నా కోసము ఎంతగానో కష్టపడ్డాడు అని అంటే, ఆ పాస్టర్ గారు, ఆ సంఘ పాస్టర్ గారు అన్నారంట, అమ్మా రేపు ఆదివారం నేను ఉండడం లేదు, వచ్చే ఆదివారం అది చేస్తాము, కాబట్టి ప్రతి సంవత్సరము జూన్ 3వ వారంలో ఫాదర్స్ డేగా ప్రకటిస్తాము అన్నాడంట. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకములో తాత్కాలికముగా ఉండి తాత్కాలికమైనటువంటి మేలును చేసి వెళ్ళిపోయినటువంటి తండ్రి గురించి ఇంతగా ఆలోచన చేస్తే, నా తండ్రి ఘనపరచబడాలి, నా తండ్రి జన్మదినము ఒక రోజు గుర్తుండిపోవాలని చెప్పి ఒక కుమార్తె, ఒక సహోదరి అనుకుంటే, ప్రభునందు ప్రియమైన వారులారా, మన నిత్యుడగు తండ్రి, పరలోకపు తండ్రి, మంచి ఈవులనిచ్చిన తండ్రి కదా, మన కోసం సర్వస్వమును త్యాగము చేసిన తండ్రి, ఆ తండ్రి నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటో తెలిసిన? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నాకు రావలసిన ఘనత ఏమాయ? ప్రభునందు ప్రియమైన వారులారా, చాలా మంది తండ్రుల యొక్క బాధ అదే. చాలా మంది తండ్రుల యొక్క బాధ అదే. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇంకా తెలుసుకోలేదే, ఇంకా గ్రహించలేదే, నేనెవరి కోసం ఇంతగా నలిగిపోతున్నా, ఇంతగా వేదన పడుతున్నా, ఎవరి కోసం అనేది చాలా మంది ఏం చేయలేకున్నారు. ఎప్పుడైతే గ్రహిస్తారో, ఎప్పుడైతే తెలుసుకుంటారో, ఆ తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. అదే అంటున్నాడు, అట్టి వాటిలో నేను ఆనందించువాడును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. లోకములోని పిల్లలు ఎలా ఉన్నారు అని ఒక దైవజనుడు చెప్పాడంటే, ఎలా ఉన్నారు లోకంలోని పిల్లలు అని ఒక దైవజనుడు చెప్పాడంటే, చాలా మటుకు కుటుంబాలలో తండ్రి పర్సు
తల్లి నర్సు అంట. అర్థం కాలే? తండ్రి పర్సు, తల్లి నర్సు. తండ్రి ఏటీఎం లాంటి వాడు. ఏ అవసరం వచ్చినా చెప్పండి, ఆ ఏటీఎంలో డబ్బులు ఖాళీ అవుతుందేమో, కానీ ఇక్కడ మాత్రం లాగుతానే ఉంటారు. తల్లి నర్సు ఎలా? సేవ పుట్టినప్పుడు చేయాలా, పెరిగినప్పుడు చేయాలా, పెళ్ళై పిల్లలు పుట్టినా ఏం చేయాలా? సేవ చేస్తూనే ఉండాలి. అమ్మ అనే బదులు ఏమంటే బాగుంటుందంటే నరసమ్మ అంటే బాగుంటుందంట అన్నాడు ఒక ఆయన. హాస్పిటల్లో వాళ్ళని నరసమ్మ అని పిలుస్తారనమాట. నరసమ్మ అంటే మామూలు పేరు కాదు, పరిచారకురాలు. నర్సు అంటే తెలుగులో అర్థం ఏమిటంటే పరిచారిక. ఏమిటి? పరిచారిక. చాలా కుటుంబాలలో పిల్లలు తల్లిదండ్రులను ఎలా ట్రీట్ చేస్తారంటే, ఎలా చూస్తారంటే, తండ్రి పర్సులాగా తల్లిని నర్సులాగా చూస్తారు. ప్రభునందు ప్రియమైన వారులారా, పర్సును ఉపయోగించుకుంటారు, నర్సును ఉపయోగించుకుంటారు. అంతేకాని వారికి మాత్రం ఇవ్వవలసిన గౌరవము వారికి ఇవ్వరు. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత. ఇది ఎంత బాధకరమైన మాట. ఎవరు అడుగుతున్నారు? ఇది దేవుడే అడుగుతున్నాడు. ఇది వేరే వాళ్ళు అడగడంలే. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? ఏలాగో ఆయనను మనము ఘనపరచగలము? అర్థమవుతుందా? ఏలాగూ దేవుణ్ణి మనము ఘనపరచగలము? రండి, దేవుని వాక్యమును మనము ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథము 69వ కీర్తన 30వ వచనం. కీర్తనతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. దేవుని నామమును స్తుతి కలుగును గాక. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన నామమును ఏం చేస్తాను? ఘనపరుస్తా. కృతజ్ఞతాస్తుతులతో. ప్రేమైన వారులారా, నీవు చేసిన మేలులకై నేనేమి చెల్లించగలను? కృతజ్ఞతాస్తుతులు. కీర్తనకారుడు ఎంత చక్కటి కీర్తన కదా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అదే కీర్తనకారుడు ఏమంటాడు తెలుసిన? యెహోవా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. హల్లెలూయా. నేను నిన్ను మరచిన ఎడల, నిన్ను స్తుతించకుండా ఉంటే, నిన్ను ఘనపరచకుండా ఉంటే, నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. ఇది ఏం నేర్చుకునింది? తినడం నేర్చుకునింది. ఇదేం నేర్చుకునింది? తినడం. ఈ చేత్తో తింటుంటే ఏమంటారు? వరే వద్దురా, ఈ చేత్తో కాదు తినాల్సింది. ఎంత తినాలి? ఈ చేత్తో తిను. కొంతమందికి ఎడం చేయ అలవాటు, కాబట్టి ఏం చేస్తారు తెలిసిన? ఆ చేయిని కట్టేస్తారంట, దాంతో తినకుండా ఉండాలని. దీంతోనే తినాలి కదా. కుడి చెయ్యి ఏం నేర్చుకునింది? తినడం నేర్చుకుంది. ఈ నేర్పు మర్చిపోతే నువ్వు చచ్చిపోతావు. కీర్తనకారుడు ఏమంటున్నాడు తెలిసిన? దేవా యెహోవా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. దాని అర్థం ఏంటి? నేను నిన్ను మరచిపోయిన రోజు నేను చచ్చిపోతా ప్రభువా, నేను చచ్చిపోతా ప్రభువా. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎలా ఘనపరచాలనో చాలా మందికి తెలియడం లేదు. ఎలా ఘనపరచాలనో చాలా మంది తెలియడం లేదు.
కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. రెండవదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి అదే కీర్తనల గ్రంథము 18వ కీర్తన 49వ వచనం. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. దేవుని నామను స్తుతి కలుగును గాక. గానము చేసేదను అంటే పాటల ద్వారా దేవుని నమ్మిన ప్రతి ఇంట్లో, ప్రతి ఒంట్లో ఏముండాలో తెలిసిన ఏముండాలి? పాటలు. ఏ పాటలు చెప్పండి? దేవుని గురించినటువంటి పాటలు. కీర్తనల గ్రంథము ఈ భాగాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 118వ కీర్తన 15వ వచనం. 118 కీర్తన 15వ వచనం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నీతిమంతుల గుడారములలో, దేవుని నమ్మిన వారి ఇళ్లలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. దేవుని నమ్మిన నీ ఇంట్లో సినిమా పాటలు కాదు వినపడవలసింది, సీరియల్ పాటలు కాదు వినపడవలసింది. అర్థమవుతుందా? ఏ పాటలు వినపడాలి చెప్పండి? రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదం వినపడాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నీ ఇంట్లో టీవీ ఉంటే ఆ టీవీలో నుండి ఏమి వినపడాలో తెలిసిన? దేవుని పాటలు వినబడును గాక. ప్రభునందు ప్రియమైన వారులారా, పాటల కోసం కొంతమంది ఎంత ఖర్చు పెడతా ఉంటారు. హోమ్ థియేటర్ తెచ్చిపెట్టే వాళ్ళు కొంతమంది, పెద్ద పెద్ద బాక్సులు తెచ్చిపెట్టే వాళ్ళు కొంతమంది. దాంట్లో నుండి వచ్చే పాటలు ఏమిటో తెలిసిన? దరిద్రమైనటువంటి పాటలు. ఎస్, ఈ ఇంట్లో నుంచి ఏమి రావాలో తెలిసిన? ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే ఆయనను ఘనపరచడం. ఏం చేయడము? ఆయనను ఘనపరచడం. నీ నామ కీర్తన గానము చేసేదను, అన్ని జనులలో నేను నిన్ను ఘనపరచెదను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎలాగో ఆయనను మనము ఘనపరచగలమంటే కృతజ్ఞతాస్తుతుల ద్వారా. కృతజ్ఞతాస్తుతుల ద్వారా. ప్రభునందు ప్రియమైన వారులారా, కీర్తనల ద్వారా. దేని ద్వారా? 71వ కీర్తన 8వ వచనం. నీ కీర్తితోను నీ ప్రభావర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ప్రభువా, యెహోవా, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. పాడగలిగేటప్పుడు పాడకుండా, స్తుతించగలిగేటప్పుడు స్తుతించకుండా, ఘనపరిచేటప్పుడు ఘనపరచకుండా, ఆరాధించేటప్పుడు ఆరాధించకుండా. ప్రభునందు ప్రేమైన వారలారా, పాటలు పాడేటప్పుడు పాడకుండా పనులు ఊడిపోయి దవళ్ళని లోపలికి వెళ్ళిపోయి నన్ను పాడాలంటే రాదంటే ఎట్టొస్తుంది నీకు? పాడే సమయంలో పాడుదుగాక, స్తుతించే సమయంలో స్తుతించుదుగాక, ఆరాధించే సమయంలో ఆరాధించుదుగాక. అప్పుడు నీకు ఖచ్చితంగా వృద్ధాప్యం వస్తుంది. ఎవరు విడిచిపెట్టినా వృద్ధాప్యంలో దేవుడు నిన్ను విడిచిపెట్టకుండును గాక. హల్లెలూయా. నిన్ను కన్నవారు నిన్ను విడిచిపెట్టవచ్చును, నువ్వు పెంచి పోషించిన వారు నిన్ను విడిచిపెట్టవచ్చును. నువ్వు స్తుతించావే, నువ్వు ఘనపరిచావే, నువ్వు ఆరాధించావే, ఆ దేవుడు వృద్ధాప్యంలో కూడా నిన్ను విడిచిపెట్టడు. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎలా నిన్ను ఘనపరచాలి ప్రభు అంటే ఆయనే మనకు
చేస్తున్నాడు? కీర్తనల ద్వారా, కృతజ్ఞతాస్తుతుల ద్వారా ప్రభునందు ప్రేమైన వారులారా ఘనపరచడము, నిత్యము ఆయన కీర్తి మన నోట నుండును గాక. హల్లెలూయా. ఎక్కడికెళ్ళినా, నువ్వు నడుస్తున్నా, పరిగెత్తుతున్నా, ప్రయాణంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నీ నోట్లో ఏమి నానాలో తెలుసా? దేవుని కూర్చున్నటువంటి కీర్తనలు నానుతూనే ఉండాలి. అది దేవుని ఘనపరచుటకు సూచన. ఎందుకంటే ఆయన మన తండ్రి. హల్లెలూయా. ఆయన మన తండ్రి. ఊరికి స్టేటస్లో పెట్టుకొని ఐ హ్యావ్ ఏ హీరో, ఐ కాల్ హిమ్ డాడ్ అని ఆ స్టేటస్ ఎన్ని రోజులు ఉంటుంది? ఒకరోజే. నీ కష్టాలు పోవాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అన్నదంట ఒక ఏమ. అవునా? ఏంటి? నీ కష్టాలన్నీ రాసి స్టేటస్లో పెట్టు, 24 గంటల్లో పోతాయి. సెల్ ఫోన్ నుంచి పోతుందేమో కానీ నీలో నుండి అయిపో. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎలా మనం ఆయనను ఘనపరచగలము? ఆయన బాధ, ఆయన లోపల వచ్చే బాధ ఏమిటో తెలిసిన? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? ఎక్కడుంది నా ఘనత? ఎక్కడుంది? ఎలా నిన్ను ఘనపరచాల ప్రభువా అంటే కృతజ్ఞతాస్తుతుల ద్వారా, కీర్తనల ద్వారా. ఇంకో మాటను చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి 99వ కీర్తన 5వ వచనం. 99వ కీర్తన 5వ వచనం. యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. దేవుని నామన స్తుతి కలుగును గాక. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. సాగిలపడుట ద్వారా, తగ్గించుకొనుట ద్వారా. సాగిలపడడం దేనికి గుర్తు? మనం ఆరాధన వర్తమానంలో వింటూ వచ్చాం. సాగిలపడడం దేనికి గుర్తు అంటే తగ్గించుకొనుట ద్వారా. ప్రభునందు ప్రేమైన వారులారా, దేవుని ఎదుట మనము ఏం కావాలా? తగ్గించుకోవాలి. ఆయన ఎవరు? మన తండ్రి. ప్రభునందు ప్రేమైన వారులారా, నువ్వు ఎవరివన్నాక లోకంలో ఒక సామెత ఉంది, బాగా జాగ్రత్త వినండి. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ఇది సామెత. ఢిల్లీకి రాజైనా తల్లికి మాత్రము కొడుకే. నువ్వు రాజైనంత మాత్రాన కొడుకు కాకుండా పోవు కదా. నువ్వు ఎవరు అన్నగా దేవుని ఎదుట మాత్రము నువ్వేం కావాలా? తగ్గించుకోవాలా. దేవుని ఎదుట తగ్గించుకోవాలి. అది ఆయనను ఘనపరిచినట్లు. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుదుము. దేవుని నామన స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? ఎలా నిన్ను ఘనపరచాలి ప్రభువా అని అంటే కృతజ్ఞతాస్తుతుల ద్వారా, కీర్తనలు పాడుట ద్వారా, సాగిలపడుట ద్వారా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. దేవుని నామన స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఘనపరచాలంట? ఏం చెప్పండి? నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. దేవుని నామన స్తుతి కలుగును గాక. లోకంలో ఎవరి ఆస్తి కొరకు ఆశపడతారు? నాకేం సంపాదించినావు? ఏం పెట్టినావు? నాకు ఏం చేసినావు? నాకు. లోకంలో ఎటువంటి దుర్మార్గులైనటువంటి పిల్లలు ఉన్నారో తెలిసిన? నన్నేమన్నా కాన్వెంట్లో చదివించినావా అన్ని వాళ్ళు ఉన్నారు. నన్నేమన్నా పలాని స్కూల్లో చదివించినావా? నన్ను గవర్నమెంట్ స్కూల్లో వేసినావు, నన్ను హాస్టల్లో వేసినావు అనేటటువంటి వారు ఉన్నారు. నాకేం సంపాదించినావు అనేటటువంటి వారు ఉన్నారు.
ప్రభునందు ప్రేమైన వారులారా గమనించండి, తండ్రి ఆస్తి కావాలా కానీ తండ్రికి మాత్రం భాగమొద్దు. ఏం కావాలా? తండ్రి ఆస్తి కావాలా, తండ్రి సంపాదించింది ఏదైనా కావాలి, కానీ తండ్రికి మాత్రం ఏమొద్దు? భాగమొద్దు. నీ ఆస్తిలో భాగముని ఇచ్చి యెహోవాను ఘనపరచుము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. హిజ్కియా ఏం చేశాడు? రాజైన హిజ్కియా దినవృత్తాంతములు 2వ గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను, విశ్రాంతి దినములకును, అమావాస్యలకును, నియామక కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేసెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. రాజు ఒక భాగమును దేని కొరకు? దేవుని మందిర పరిచర్య కొరకు ఏం చేశాడంట? ఒక భాగమునిచ్చాడు. మీరు అనుకోవచ్చు రాజు కాబట్టి ఇచ్చాడని. అవును కదా? ధనవంతుల ఇండ్లలోనే భాగాలు ఉంటాయా, పేదవారి ఇండ్లలో భాగాలు ఉంటాయా? అది కదా, పేదవాళ్ళ ఇళ్ళలో భాగం ఉండదా? చెప్పండి. కూలి చేసుకునే వాళ్ళకి భాగం ఉండదా? కూలి చేసుకునే వాళ్ళు ఒక గుడిసె ఉంటుంది, ఆ గుడిసెలో 3 ఉంటారు, ఆ 3లో భాగం ఉండదు, 3కి భాగం ఉండదా? మరి పేదవాళ్ళకి, ధనవంతులకైనా భాగము, ధనవంతులైనా భాగం ఇవ్వాల్సింది, పేదవాళ్ళు ఇవ్వకూడదా? చెప్పండి. ప్రతి ఒక్కరింట్లో ఏముంటుంది? భాగం ఉంటుంది కదా, భాగం ఉంటుంది కదా. ధనవంతులకే కాదు భాగం ఉండేది, ఎవరికి ఉంటుంది? పేదవాళ్ళకు కూడా ఏముంటుంది? భాగం ఉంటుంది. అలాంటిది రాజు ఇచ్చినలే కాదు. ప్రేమైన వారలారా, దేవుని మందిర పరిచర్య జరగడానికి మొన్నటి దినంలో దీవెనం ఏమన్నదంటే, అయ్యా బియ్యం తీసి పెట్టినయ్యా, నేను ఎత్తుకురాలేకున్నా అంటే నేనే వస్తలేమ్మా అని పోతే, నేను మోయలేనన్ని ఉండయి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏమిటో తెలుసునా? ఆమెకు వచ్చేటటువంటి 5 కేజీల బియ్యంలో రోజు పిడికెడు తీసి పెడుతుంటేనే నేనే దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఒక్కటి ఆమె తీసుకునే ఆ గ్లాసులో ఒక పిడికెడు తీస్తే దాదాపు 25 కిలోలు ఉంటే, ప్రభునందు ప్రేమైన వారులారా, మిగతా వాళ్ళందరూ భాగం ఇస్తున్నారా? తీస్తున్నారా? జాగ్రత్త వినండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. దేవుని ఘనపరిచే విధానం, ఎందుకంటే ఆయన మన తండ్రి. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? అలా ఘనపరిస్తే, అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, అలా కీర్తనలు పాడుతూ ఆయనను గలపరిస్తే, ఆయన ఎదుట సాగిల పడితే, ఆయనకు భాగం ఇస్తే జరిగేది ఏంటో తెలుసిన? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగిందురని యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచువానికి నేను గణపరచుదును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. స్తుతించండి గట్టిగా, హల్లెలూయా. నన్ను ఘనపరచువానిని చెప్పండి, పలకండి అందరూ. నన్ను ఘనపరచువానిని నేను ఘనపరచెదను.
ఆయన ఘనత తీసుకొని గమనుండేవాడు కాదు ఆయన. నువ్వు ఘనపరిస్తే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఘనపరుస్తాడు. ఎలాగో తెలుసునా? చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనం. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలందరి ఎదుటను బహుగా గణపరచి అతనికి ముందుగా ఇశ్రాయేలును ఏలిన ఏ రాజుకైనను కలుగునని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలులందరి ఎదుట ఘనపరచి, దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎట్లా? బహుగా ఘనపరిచి. నువ్వు ఆయనను ఘనపరిస్తే దేవుడు నిన్ను బహుగా ఘనపరచును గాక. నీ ఇంటిలో నిన్ను దేవుడు ఘనపరచును గాక. నీ వీధిలో దేవుడు నిన్ను ఘనపరచును గాక. నీ గ్రామంలో దేవుడు నిన్ను ఘనపరచును గాక. దేశంలోనే దేవుడు నిన్ను ఘనపరచును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, అది బహుగా ఘనపరచడం. నీ ఆస్తిలో భాగం ఇచ్చి దేవుణ్ణి ఘనపరిస్తే ఆయన భాగం తీసుకొని తిని కదా ఊరుకుండేవాడు కాదు. ఏం చేస్తాడు? బహుగా ఘనపరచడమే కాదు. ఈ లోకములో మత్తయి సువార్త 25వ అధ్యాయము, త్వరగా మనము ముగించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా! రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నువ్వు ఇంట్లో నాకు భాగం ఇచ్చావా? నా రాజ్యమే నీది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నువ్వు తాత్కాలికమైన భాగం ఇస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని నీకు ఇస్తున్నాడు. అది తండ్రి యొక్క మనస్సు. ఎవరి మనస్సు? తండ్రి యొక్క మనస్సు. ప్రభునందు ప్రియమైన వారలారా, తండ్రి యొక్క ఆవేదన ఏమిటంటే, నేను ఇశ్రాయేలునకు తండ్రిని కానా? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత తండ్రి కుమారుని ఘనపరచును కదా. ఈ ఒక్క మాట చెప్పి నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఏమిటో తెలిసిన? ముందుగా ఒక ఉదాహరణ విన్నాం. చాలా మంది పిల్లలు తల్లిని తండ్రి ఎవరు? పర్సు, తల్లి నర్సులా చూసుకుంటున్నారే. దేవుడు అనుకుంటున్నాడు, నేను ఇచ్చిన లోకాన్ని అనుభవిస్తున్నారు, నేను ఇచ్చిన గాలిని పీల్చుకుంటున్నారు, నేను ఇచ్చిన వెలుగును స్వీకరిస్తున్నారు, నేను ఇచ్చిన వర్షాన్ని స్వీకరిస్తున్నారు కదా. వాళ్ళు అనుభవించేదంతా నాది. ఆకాశం నాది, భూమి నాది, సముద్రం నాది, నీళ్లు నాది, గాలి నాది, అన్నీ నావే. నేను ఇచ్చినది తీసుకుంటూ ఏమాత్రం కూడా నన్ను ఘనపరచలేదు. ఇది వాస్తవమా కాదా? గాలి ఎవరిది? ఆయనదే కదా. ఆకాశం ఎవరిది? ఆయనదే కదా. మనం అనుభవిస్తున్న సమస్తమును ఎవరిదో తెలిసినా ఆయనదే. ప్రియమైన వారలారా, సమయమందు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడి ఉండింటే, అన్ని విషయములలో, భూలోక విషయంలో, పరలోక విషయంలో దేవుడు నీతో మాట్లాడి ఉండింటే, ఇప్పుడే నీ హృదయం పశ్చాత్తాపపడును గాక. ఇప్పుడే నీ హృదయంలో ఒక పశ్చాత్తాప ప్రార్థన వచ్చును గాక. నిజమే ప్రభువా, నువ్వు నా తండ్రివి, నేను నిన్ను గణపరచలేదు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, నీకు భాగం ఇయ్యలేదు. లోకములో నా తల్లిదండ్రుల పట్ల కూడా నేను అలాగ వ్యవహరించాను. పశ్చాత్తాపంతో నా హృదయం నిండుతుంది, నన్ను క్షమించు అంటే ఆయన కఠినమైన దేవుడు కాడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయన నిన్ను బహుగా ఘనపరచును గాక. తన ఆస్తిని, తన రాజ్యాన్ని నీకు ఇచ్చును గాక.
వృద్ధాప్యమందు నిన్ను విడనాడకుండా ఉండును గాక. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయును గాక. దేవుడు తన